హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను అశోక్. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేశారు నిన్న. దానికి సంబంధించి ఏదైతే మేనిఫెస్టో ఉందో అక్కడ బీజేపీకి సంబంధించిన మద్దతు లేదని తెలుస్తుంది. బీజేపీకి సంబంధించి మోదీ ఫోటో కానివ్వండి, కమలం సింబల్ లేకుండానే మేనిఫెస్టోని నిన్న ప్రకటించారు. అంతేకాదు వైసీపీకి సంబంధించి మొన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో మోస్ట్లీ అదే స్కీమ్స్ని టీడీపీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది. పెన్షన్ స్కీమ్స్ కానివ్వండి, అలాగే అమ్మఒడికి సంబంధించి కానివ్వండి, రైతులకు ఇచ్చేటువంటి పంట రుణాలు కానివ్వండి, వీటన్నిటిని యాజ్ టీజ్గా కాపీ చేస్తూ నిన్న టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అయితే బీజేపీ మద్దతు లేకుండా, బీజేపీ సపోర్ట్ లేకుండా టీడీపీ మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేసింది? బీజేపీకి ఇష్టం లేదా టీడీపీ మేనిఫెస్టో? దీనికి ఎలా ఉంటుందనే దానిపైన ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. నాతో పాటు రియాలిటీ చెక్లో పార్టిసిపేట్ చేస్తున్న పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి సార్. నిన్న చూసాము కూటమి మేనిఫెస్టో, బీజేపీ ఫోటో లేదు, మోదీ ఫోటో లేదు, అక్కడ బీజేపీకి సంబంధించి అంశమే కనిపించలేదు. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అసలు? చిచ్చే కుక్కం తగినట్టు మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా బీజేపీ చెయ్యి కాలు కూడా రావట్లేదు. అది మీరు గమనించారా? దీనికి కారణం ఏంటంటే జాతీయ స్థాయిలో బీజేపీ ఎత్తిపోయిన పథకం అన్నది ఎత్తిపోతల పథకం అనేది అందరికీ తెలిసిపోయింది. 210, 250 మధ్యలో వచ్చే ఉదంతంలో ఎందుకు వచ్చిన బాధ, ఈ ఎన్డీఏ కూటమి అని చెప్పి తెలుగుదేశంతోనూ జనసేనతోనూ 5 లేదు, చచ్చేది లేదు. ఈ పదాన్ని వీళ్ళని కాడెత్తుకుని రేపొద్దున జరగబోయే విధ్వంసంలో వీళ్ళ బారిన అబాసు పాలవడం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే రేపొద్దున 20 సీట్లు మాక్సిమం నెంబర్ ఆయనే గెలుస్తాడు. ఎన్డీఏ కూటమిలో పరోక్షంగా మద్దతు తెలిపినా మనం అవతల ఒడ్డు పడవచ్చు అన్న ప్రాతిపదిక తెరలేపుతూ, ముఖ్యంగా మీరు గమనిస్తే అరుణాచల్ ప్రదేశ్ కానీ, సిక్కిం కానీ ఇలాగే ఉమ్మడి మేనిఫెస్టో కాన్సెప్ట్ లో బీజేపీ ఎగేసుకుని మరీ మేనిఫెస్టో వచ్చింది. ఈ ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రానికి వచ్చేసరికి ఎక్కడలేని ఇది అంతా ఎక్కడికి ఏలిక వస్తుంది. ఆల్రెడీ డివిజన్ అయిపోయి ఉందా ఒరిజినల్ బీజేపీ అండ్ పారాచూట్ బీజేపీ. ఈ పారాచూట్ బీజేపీ వల్ల ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఎంటర్టైన్ చేయట్లే. ఇక్కడ విశాఖ నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజుకి కూడా అంతంత మాత్రమే బీజేపీ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే టీ తాకమనుపు చంద్రబాబు, టీ తాగిన తర్వాత చంద్రబాబు పర్యవసానాలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. సో ఇలాంటి ఉధృతంలో దత్తపుత్రుడిగా పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా దత్తపుత్రులుగా ఉన్న కామినేని అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మన రాజుగారిని చూసుకుంటే వీళ్ళిద్దరితో కూడా బీజేపీ ఏ విధంగానూ ఒడ్డును పడే కార్యక్రమం లేదు బీజేపీ పరంగా చూసుకుంటే. రెండోది, ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే దగ్గర ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం అనేది జరగని పని. బీజేపీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేగిన వాళ్ళే లేరు. ఈ దేగిన వాళ్ళు లేని దగ్గర ఈ పురంధేశ్వరమ్మతో చేస్తున్న ఒక రాజకీయ వికృత విన్యాసానికి బీజేపీ బలవడం తథ్యం. బీజేపీ బలవతో తా చెడ్డకోతి వరవంతా చేసిందని మొత్తం తెలుగుదేశాన్ని, జనసేన కూడా పుట్టిముంచడం గ్యారంటీ. సో ఈ ఉపద్రవాన్ని తెచ్చుకుంటూ ఎంపీ సీట్లు గెలవకపోతే సదరన్ స్టేట్స్ లో మాక్సిమం నెంబర్స్ కాంపన్సేట్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న బీజేపీకి ఆదిలోనే అంశపాదు ఈ తెలుగుదేశం అనే అవరోధం. ఎందుకంటే ఒరిజినల్ గా తెలుగుదేశం ఈ కూటమి పేరుతో ముందుకు వెళ్ళకపోతే కాలక్షేపం జరగదు కాబట్టి వాళ్ళ కాలక్షేపానికి వీళ్ళని వాడుకుంటున్న దగ్గర వాళ్ళ ఈ మధ్యన కళ్ళు తెరిచారు. ఈ 10 రోజుల్లో మోడీ కనుక నిజంగా రాడు, గతంలో నేను చెప్పినట్టు అతి కష్టం మీద మొన్న అక్కడ చిలకలూరుపేట సభకు వచ్చి మమా అని మొక్కుబడిగా అనిపించి వెళ్ళిపోయిన ఉదంతం మనం చూసాం. సో దీనికి తోడు ఈ మేనిఫెస్టో, కామన్ మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడే ఇక్కడి నుంచి అక్కడికి తన్ని తగిలేసిన బ్యాచ్ అందరినీ పరిరక్షించుకుంటూ 175 నియోజకవర్గాల్లో ఇండైరెక్ట్ తెలుగుదేశం విజనే కనబడుతుంది. సో అప్పటిదానికి వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చుకుంటూ మా పేర్లు పెట్టుకుని దేశమంతా మోడీ భరోసా తిరుగుతుందిరా. బీజేపీ ప్రస్థానంతో లేని ఉపద్రవాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు? ఎందుకంటే భరోసా అన్న కాన్సెప్ట్ లో ఖచ్చితంగా మోడీని స్ట్రెస్ చేసి అడుగుతారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆనాడు మీరే ఉన్నారు, మీరు కిట్టుకు చచ్చినా మళ్ళీ కలిసిపోయి మీకు అవసరార్థం, మీ అనుగుణార్థం, స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ, అధికారమే పరమోదన్న రాజకీయానికి మీరు కూడా వంతపడతారా అన్న ప్రశ్నకి బీజేపీ ఆమడ దూరంలో ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎలక్షన్స్ ముందే బీజేపీని వదిలేసిందా సార్? బీజేపీ టీడీపీని వదిలేసిందా? ఖచ్చితంగా వదిలేసింది. 210, 250 స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది సెంటర్ లో. కోalition గవర్నమెంట్, ఎన్డీఏ కూటమిలో ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు, పరోక్షంగా ఉన్న వాళ్ళు కనుక చూసుకుంటే 27 పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. అందులో 31 పార్టీలు ఉండకుండా 27 పార్టీలు జీవితంలో పార్లమెంటు మన పవన్ కళ్యాణ్ లాగా రాజ్యసభ మోకాలు చూడని వాళ్ళే ఉన్నారు. ఈ దేశ బ్యాచ్లు నేర్చుకుని ఆయన ఎప్పుడు కోalition గవర్నమెంట్ పెట్టాలి? సో దాని బదులు ఏమంటే పరోక్షంగా సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీని నెంబర్ ఆఫ్ సీట్స్ గెయిన్ చేసే దగ్గర వీళ్ళ ఉపయోగం ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళ ఉపయోగం ఏముంటుంది? వీళ్ళ కేసులో తాత్పర్యంతో తెలుగుదేశం వాళ్ళు బిక్కులాడుతూ భయంతో సస్తున్నారు. ఆల్రెడీ వద్దన్న బలవంతాన్ని మద్దతు ఇచ్చే కార్యక్రమం ఉన్నారు. ఈ పదానికి ప్రత్యక్షంగా వాళ్ళెందుకు ఎగేసుకుని వీళ్ళు వెనకాల తిరగడం? పైపెచ్చు ఆ మేనిఫెస్టో ఈజ్ నథింగ్ బట్ చీట్ల వేలం పాట అంటారు. వేలం పాట అంటే తెలుసు కదా, ఇంకోటి 10 రూపాయలు పడుతుంది, ఇంకోటి 15 రూపాయలు పడతాడు, ఇంకోటి 20 రూపాయలు పడతాడు. అలాగే తెలుగుదేశంలో 40 సంవత్సరాల పైచులకు ఎమ్మెల్యే పెట్టి 14 సంవత్సరాలు, ముఖ్యమంత్రి చేసి 27 సంవత్సరాలు అధికారంలో పార్టీ అధ్యక్షుడికి మేనిఫెస్టో రాయడం అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దానికి కూడా దిక్కుమాల ప్రశాంత్ కిషోర్ గడ ఊరికే బెదరగొడతాడు ముస్లింలు తెలుగుదేశంలో. వాళ్ళు అసలే కాడికి ఖాళీ చెప్పి కూర్చుని దగ్గర ఈ బెదిరింపులోటి ఈ ఓవరాల్ గా పర్యవసనంలో క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసిన
కలవకుండా పనిచేసినా ఉన్నది లేదు. వెనకడికి ఏదో సామెత అంటారు చూడండి, ఉన్ననాలికి మంది వేస్తే ఉన్ననాలికి ఊడిపోయిందని, అలాంటి పరిస్థితి ఉంది క్షేత్రస్థాయిలో తెలుగుదేశం. అంటే ఏం బీజేపీ చెప్పాలా? ముందుగానే అర్థమైపోయింది అక్కడ కూటమి గెలవదు, మనం అనవసరంగా టీడీపీతో కలిసాం, సో ఇప్పటికైనా మేలుకొని జగన్తో టచ్లో ఉంటే మనకి ఏదన్నా రేపు గవర్నమెంట్కి ఏమైనా కొంచెం సీట్లు తగ్గినా దానికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ మనకు అవసరం ఉంటుందని చెప్పేసి ముందుగానే రియలైజ్ అయ్యారా? సరే, ఇద్దరు అవకాశవాద రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాల్లో నువ్వా నేనా పోటీ పడేదేరా, వాళ్ళిద్దరే కలిసిపోతే వచ్చే పర్యవసనం ఎలా ఉంటుంది, ఇలాగ ఉంటుంది. నరేంద్ర మోడీ అధికారమే పరమవద్దనే అధికార దాహానికి ఈ రోజు ఎన్డీఏ కూటమిల పేరుతో అస్సలు ప్రయోజిత కార్యక్రమంలో ప్రయోజనం లేని పవన్ కళ్యాణ్ లాంటితో పొత్తి కట్టినప్పుడే తెలియాలి మీకు. దానికి తోడు పురుగునక్క మీద తాటిబండి పడినట్టు మూలపడి ఉన్న తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారంటేనే అధికారం కోసం ఎలా అర్రులు చేస్తారో చూడండి. ఇదే సినారీ ఇక్కడ తెలుగుదేశాన్ని కూడా చూడండి. అధికారమే పరమావధి గారి అధికారం మూలు పడుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో ప్రజా పరిరక్షణ కోసం ఏం చేయాలన్న దాని మీద వీళ్ళ దగ్గర ఎప్పటికి కూడా అవగాహన లేదు. ఇది చేస్తాం మేము ప్రజలకు వస్తే అన్న మాట చెప్పలేకపోతున్నారు. అమ్మఒడు అంటే ఇంకోరంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇంకా పుట్టించండి అప్పుడు ఇస్తాం. ఏడ పుట్టించారు 2020 విజన్ తగలయ్యి కానీ. ఇప్పుడు కడుపుతో ఉన్న అమ్మాయి 20 సంవత్సరాల తర్వాత పిల్లలు పడతాడు, ఎవరికైనా పడుతుందా? 5 సంవత్సరాల తర్వాత పడుతుంది. వేరు నెల సంవత్సరం పాటు కడుపులో మొయ్యాలి. ఆ 6వ క్లాస్ రావాలంటే ఎన్నాళ్ళు అవ్వాలి? ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయిన తర్వాత కూడా వాడికి అమ్మఒడి పడే పథకమే ఉండదు. అలాంటి దానికి నేను విజను పవన్ కళ్యాణ్ లాగా సత్వరం ఉన్న కళ్ళజోడు పెట్టుకోకుండా చూస్తాను ఇలాంటివన్నీ చెప్తే ఎక్కడ సంపర్కం ఉంది దాంట్లో చెప్పండి? ఓకే, సో ఇప్పుడు ఏం ప్రజలకు అర్థం కదా. మీరు చెప్పినట్టే అమ్మఒడి పథకాన్ని కాపీ చేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తా అంటే వీళ్ళు 15,000 ఇస్తా ఉన్నారు. రైతులకు సంబంధించి పంట రుణ బీమాలకు సంబంధించి దానికి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుంటే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఏదైతే కరెంటుకు సంబంధించి కానివ్వండి, ఇసుకు సంబంధించి కానివ్వండి, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కానివ్వండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పారో యాజ్ ఇట్ ఈస్గా ఇదే చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో 100% బాగుంది, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రజలు నమ్మారు కాబట్టి అట్లీస్ట్ మనం వాటిని కాపీ చేసో లేదంటే వాటికి పేర్లు మార్చో మనం చెప్తే ఈసారన్నా మనకి కొంత ఓట్ బ్యాంక్ ఏదన్నా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఏదన్నా చూసే పరిస్థితి కనబడుతుందా? సార్ ఇవన్నీ మీరు ఇంతసేపు చెప్పారు కదా ఛానల్లోగా డైపర్ వేసుకుని మరి ఒక విషయం చెప్తాను. ఒకే ఒక విషయం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అందుకే చిన్నపిల్లలు అనే దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు. హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మేకింగ్ అండ్ చిల్డ్రన్. అప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లలు రైమ్స్ ఉంటాయి, కాపీ క్యాట్ కిల్ ద ర్యాట్ అని. అది ఇంటికెళ్ళి నా నాన్నకి చెప్తాను, చూసావా నేను చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు మీరు చదువుకోలేదు కాబట్టి మీరు చదువుతుంది చంద్రబాబు నాయుడు ఇది ఆచరించి చూపిస్తాడు. ఇంకా ఎలిమెంటరీ స్టేజ్ లోనే ఉన్నాడని చెప్పి ప్రజల పిల్లల్ని ప్రాయోజిత కార్యక్రమానికి తయారు చేస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళకి అదే మాట చెప్తున్నారు. అది గమనించుకోవాలండి. నాన్న ఇది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు బట్టి చేస్తుంది, ఈయన ముసలాయన పెద్ద ఆయన వచ్చి తాతయ్య రూపంలో మనకి చాక్లెట్ ఇచ్చినట్టు ఇస్తానంటుండు, నువ్వు నమ్ముతావా? నాకు ఆ చాక్లెట్ వద్దంటుండు ఆ పిల్లడు. మనవాడికే చాక్లెట్ వద్దన్నప్పుడు ఇంట్లో అమ్మని ఎలా కన్విన్స్ అవుతారు? ఇది గ్రహించమంటున్నారు. 2019 ముఖ్యంగా సార్ ఒక ఏపీలో ఒక ప్రధాన సామాజిక వర్గము కాపు సామాజిక వర్గము, అందులో పవన్ కళ్యాణ్ లాంటి పార్టీ ఇప్పుడు టీడీపీలో పొత్తులో ఉంది. కాపులకు సంబంధించి మేము న్యాయం చేస్తామని చెప్తూ వస్తున్నారు, కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ వస్తున్నారు. 2019లో మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు పెట్టాడు కాపు రిజర్వేషన్ గురించి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంత ప్రధానమైన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొత్తులో ఉండి కూడా కాపుల గురించి ఎక్కడా ఒక అంశం కూడా మాట్లాడేది. కనీసం జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం కింద నేను 1,20,000 ఇస్తాను ప్రతి మహిళకు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ టీడీపీ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా కాపులకు సంబంధించిన అంశం లేదు. పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ అనాలా, ఇది టీడీపీ ఫెయిల్యూర్ అనాలా? నమ్మించి మోసం చేయడంలో సిద్ధార్థులు చంద్రబాబు నాయుడు. నేను నమ్మి మోసపోవడానికి పుట్టానని తిరుగుతున్న తెంగరేపారం పవన్ కళ్యాణ్. ఆ తెంగరాలను పట్టుకుని ఆ సామాజిక వర్గ పరిరక్షణ నడుస్తుందని ఎవడైనా భ్రమపడితే దానికైనా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మీరు నేను ఇక్కడ హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని గౌరవపడుతున్నాం కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎప్పుడో పవన్ కళ్యాణ్ అనే చిన్నపిల్లలు చూడండి హోంవర్క్ తప్పు చేస్తే రబ్బర్తో చేస్తారు, అలా చేర్పించారు. వీళ్ళు ఊరికే ఆ పైన పేలాలు ఎప్పటికే అరవడు పడతారు, ఏదో మాకుంది మీకుంది అని. అది వాస్తవానికి ఏమీ లేదు క్షేత్రస్థాయిలో. బిక్కులు ఆడుకొని తిరుగుతున్నారు. ఎందుకు చెప్తున్నా ఓటు బ్యాంక్ కాన్సెప్ట్ ఏముంటుంది? ఒక కాపు సామాజిక వర్గం ఇంపాక్ట్ ఉంటే ఇటుపక్క బీసీ సామాజిక వర్గం ఇంపాక్ట్ ఈ దగ్గర 21% ఉంటే అలా 67% ఉన్నారు. తమాషాల కుల ప్రాతిపదిక మీద రాజకీయాలు చేసేద్దామని ఎప్పుడు చిన్నప్పుడు రామారావు అని అల్లడోడు పచ్చలోడు పేపర్లోడు మోసం చేయొచ్చాం, కానీ ఇప్పుడు ఎవడు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఆ ఎడిమాలోకలకు వయసు అయిపోయినా సరే ఇంకా తెంగరతనంతోనూ బుద్ధి జ్ఞానం లేని దిక్కుమాల రాత్రులతో ప్రభావితం చేద్దాం చూస్తున్నారు. అమాయకుడు నేను చంద్రబాబు నడిపితే అంతకన్నా దౌర్భాగ్యం కొట్టలేదు. ఈ పెన్షన్ల అంశం ఎలా చూస్తారు ప్రసాద్ గారు? పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పేశారు, నేను 3,000 ఇచ్చాను మొన్నటిదాకా, ఇప్పుడు 3,500 ఇస్తాను, ఆ 500కు కూడా ఇంత బడ్జెట్ ఉంటుంది, మనం చివరిలో పెంచుతాను, దానికి సంబంధించి ఇంత అమౌంట్ ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా నేను ఒకవేళ గెలిస్తే
జూన్ నుంచే 4,000 ఇస్తాను, అది కూడా బీసీ మహిళలకు 50 ఏళ్ళకే 4,000 పెన్షన్ ఇస్తానని చెప్తున్నారు. ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? ఇప్పటికే రాష్ట్రాన్ని దివాలా తీశారు, అప్పులు చేశారు, ఆ దోచి ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేసి ప్రజలకు పెడుతున్నారని చెప్పేసి కామెంట్ చేసిన ఇదే టీడీపీ, ఇదే జనసేన, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు ఇప్పుడు అవే అంశాల గురించి మాట్లాడుతుంటే ఎలా చూడాలి? ఇనివాడు వెర్రుడైతే చెప్పేవాడు వేదాంతలో సామెత ఉంది సార్. అదే చెప్పేవాడు వేదాంత రూపంలో ఉన్న చంద్రబాబు నాయుడు అయితే వినివాళ్ళు వెర్రివాళ్ళు ప్రజలు మాత్రం కాదు. ఈ ఆల్రెడీ 23లోనే చాప చుట్టేశారు 2019లోనే. నీ అబద్ధాలకి ఇంకా కాలం చెల్లిందంటే ఈ 100 అబద్ధాలు వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఆ దిక్కుమాల పేపర్లను భౌగోళిక ఛానల్ని పెట్టుకుని అవే దిక్కుమాల అబద్ధాలు 5 ఏళ్ళు పెట్టి ప్రజలకు చెప్పారు. వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు నిన్న మేమన్నీ అబద్ధాలు మాట్లాడేవన్నీ ఆ లంచాలే ఒప్పుకుంటాం రోజాన తర్వాత క్రోనికల్ ఆర్డర్లో. అంటే అబద్ధాలకు తావులేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళ విజ్ఞులు. మే 13 చెంప చెల్లు అనిపించే కార్యక్రమానికి తెరలేకపోతున్నారు. అతి దగ్గరలో విజనరీకి చెత్తవరం వచ్చిందని చెప్పి చెత్తవరం కళ్ళజోడు పెట్టుకుని తిరుగుతున్న పవన్ కళ్యాణ్ కాదు, ఇక మన క్యాటరాక్ట్ ఆపరేషన్ ఒక్కరికే చేయించారు, ఇంకొకరికి కూడా చేయించిన దానికి కూడా మళ్ళీ పొరలు వచ్చే చంద్రబాబు నాయుడు. అంటే ఈ పొరల గమ్మిన చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయానికి చరమాంకం పాడబోతున్నారు ప్రజలు. అంతకనే వెళ్ళి ఏంటి మాడదు మిగిలిన ఇచ్చానండి. మీరు గ్రౌండ్ లో తిరుగుతున్నారు కదా, ఏంటి మేనిఫెస్టో మీద ఎలా అనిపిస్తుంది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు దురాశ దుఃఖానికి చేయటని పెద్దవాళ్ళు వెనకటికి ఒకసారి మళ్ళీ వెనకాలకి వెళ్ళి చెప్తూ ఉంటారు సార్. అప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు గ్రహించి అవును కదా ఎక్కువ అత్యాశ పడుతున్నాం అని మెల్లిగా సంయమనాన్ని పాటిస్తున్నారు. ఒకప్పుడు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, రైతు రుణమాఫీ కూడా చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని. కానీ వాస్తవానికి దగ్గరగానే ఇప్పుడు చూడండి, మీరు సంవత్సరం అంతా పనిచేస్తే 10% 20% జీతం ఇంక్రిమెంట్ ఇస్తారు మీ బాస్. అంతేగాని రోజు మొదటికి బిస్మాల కనిపించిన వల్ల జేబులో 1000 రూపాయలు 10,000 పెట్టరు కదా. అలా పెడతారని భ్రమలో మీరు ఉన్నారంటే మీరు చంద్రబాబు నాయుడు శిష్యులు అని అర్థం. ఇప్పుడు ఏంటి రైతు రుణమాఫీ ఎందుకు పెట్టలేదంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు? టీడీపీ పెట్టినా కూడా నమ్మలేని స్థితిలో ప్రజలు ఉంటారు కాబట్టి పెట్టలేదా? టీడీపీ కనుక మేనిఫెస్టోలో కనుక రుణమాఫీ అని పెడితే మన బులక రైతు ఎవడో కొట్టి చూడండి చంద్రబాబు ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని. వీళ్ళకైతే పెద్ద పెద్ద బండరాలు బిల్డింగ్ల మీద పెట్టుకుని కూర్చుంటారు నెత్తి మీద ఎత్తిడానికి. ఎన్నాళ్ళు ఆడతారు ఈ అబద్ధాలని? ఎందుకంటే వీళ్ళు పక్కన ఖజానాలన్నీ తూట్లు పడిపోయి జంబాంబ అయిపోయింది, వెనుజులా అయిపోయిందని చచ్చిపోతున్న వాళ్ళకి రైతు రుణమాఫీ ఏ మోకం పెట్టుకుని అడుగుతున్నారండి? నాకు అర్థం కాదు. తలతాకట్టి పెట్టి తీసుకొస్తున్నాను, వీళ్ళు పక్కన ఎద్దేవా చేసి అప్పులు పాలైపోయిందని చెప్తా మేనిఫెస్టో. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ రోజు దాకా మేనిఫెస్టో చూసిన తర్వాత ఎవరు పడితే నోటికి వచ్చి నేడు చెప్పేవారు ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టో అని. నేను చచ్చిపోయారు శాంతి స్వరూప్ గారు అలా చదివారు వార్తలు. అలాగా లేకుండా ఇప్పుడు ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఆచరణ సాధ్యమని 2 టర్ములు 250 250 చొప్పున 3,500 రూపాయలు నెక్స్ట్ 5 years లో గవర్నమెంట్ వస్తే పెంచుతానండి. ఇది గమనిస్తే దేశంలో ఎక్కడ ఏమైనా పెన్షన్ మన రాష్ట్రంలో ఇస్తుంటే దగ్గర 64 లక్షలు 40,000 మందికి ఇస్తాం. అట్లా తమాషాల గత ప్రభుత్వ స్టాటిస్టిక్స్ ఈ ప్రభుత్వ స్టాటిస్టిక్స్ కొట్టేసినట్టు కనబడుతున్నాయి. 24,70,000 మంది పిల్లల్ని బడిబాట పెట్టించి పట్టి దండం పెడుతూ విద్యా దీవెన విద్యా కానుక వసతులతో కల్పించిన ప్రోగ్రామ్ కి డిజైన్ చేసి వెళ్తుంది దగ్గర. ఇవాళ 25,000 రూపాయల జీతంలో ఉన్న తక్కువ వాళ్ళందరికీ కూడా ఈ నవరత్నాల పథకాలు ఆచరించే పద్ధతికి తెరలేపాడు. ఆబ్వియస్ గా దీని సక్సెస్ మోడల్ ఎలా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో ఇంకొంచెం అడిషనల్ బడ్డీలను తీసుకోవడానికి ప్రాతిపదిక నేపథ్యంలో ముందుకెళ్తుంది ప్రభుత్వం. అంతేగాని గుడ్డొచ్చి వెళ్ళిపోయినట్టు చంద్రబాబు నాయుడు చేట్ల పేక ఆడినట్టు ఆడి ఒక డంకా పలాసన ఆడతారు తెలుసు కదా, కళ్ళు మూసుకుని నేస్తారు గుండాట్లలో నాట్లను చేతకపోతే కొడాలని ఉండమంటే గుండాట్లు అవన్నీ నేర్తారు అక్కడ. అదే ఆట ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఆడదాం అంటే మెట్టితో కొడతారు, అది తెలుసుకుంటారు అతి దగ్గర. సో ఏంటి ప్రశాంత్ కిషోర్ మీరు చెప్తున్న మీ మీడియా ఏమన్నా ఇంప్లిమెంట్ వాళ్ళ హస్తం ఏమన్నా ఉందంటారా వీటి వెనకాల? వాడు ఒక ప్రజాస్వామ్య ద్రోహి, ఓ పనికిమాల బ్యాచ్ లో 3 నెత్తి మీద పెట్టాడు. అందులో ఎందుకు పనికిమాల ససోగాన్ని అయితే ఆ రాబిన్ సింగ్ అని తెలుగుదేశం నెత్తి మీద పెట్టాడు. ఆడి వల్ల దమ్మిడి ఉపయోగపడబోయేసరికి లాస్ట్ మూమెంట్ లో ఈ పారాచూట్ వేసుకుని నాయకుల్లాగా ఆడు కూడా పారాచూట్ వేసుకుని దాపరించాడు. కాటికి గాలి జాపిన ముసలోని బెదిరించడానికి మాత్రం తెలుగుదేశంలో ఉపయోగపడుతుంది. ఆడు ప్రత్యక్ష రాజకీయాలు చేస్తే చెప్పు తీసుకుని కొడతారు ఖచ్చితంగా, నేను చెప్పగలను ఆ విషయం. ఎందుకు సార్ ఇప్పుడు ఇదే అమాయకాలు కాబట్టి ముసలు కాబట్టి ఒక భ్రమను క్రియేట్ చేస్తుంటే దాన్ని నమ్ముతున్నారు. వాళ్ళు ఎంత ఎడ్డిమోలోకాలంటే చెప్పాలంటే రాజ్యసభలో 29 దాకా దిక్కు దివానం లేదు, రాష్ట్ర పదవులు ఇస్తుంటే నమ్మారంటే వాళ్ళకన్నా ఎడ్డిమోలోకాలు లేనట్టే. ఎమ్మెల్యేలు కూడా నాకు తెలిసి కూడా ఒకడే 2 ఉన్నారు, వాళ్ళు కూడా లింగలింగమని వాళ్ళు కూడా ఎత్తిపోయిన పథకాలే. ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు ఎమ్మెల్సీలు కూడా? ఏమనంటే కార్పొరేషన్ పదవులు. ఈ కార్పొరేషన్ పదవుల్లో మనోడు చంద్రబాబు నాయుడు గతంలో నామినేట్ పదవులు నాంచి చచ్చిపోయిన తర్వాత కూడా ఒక పదవి కూడా ఇచ్చిన పాపను పోలే. ఇరువును కూడా నాచగలిగే సామర్థ్యం, దానికి నాచు పెట్టించి దాని నుంచి గడ్డి మొలిచే కార్యక్రమానికి తెరలేపే అంత ఉద్దండు అవతార పురుషుడు చంద్రబాబు నాయుడు. ఇంకా నమ్మి నామినేటెడ్ పోస్టులు అవన్నీ ఇస్తారంటే ఇంకా వాళ్ళకే చెల్లింది, మనం ఆవిడ ఏం చేయలేదు.
ఇప్పుడు ఇదే మేనిఫెస్టో 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ కిషోర్ డిజైన్ చేసి పెట్టాడు, అప్పుడు విజయం సాధించారు. ఇప్పుడు అదే మేనిఫెస్టోని అదే కాపీ చేస్తూ ఇప్పుడు టీడీపీకి ప్రశాంత్ కిషోర్ డిజైన్ చేశారు. ఏంటి, ఎలా చూస్తారు ప్రశాంత్ కిషోర్ని? ఒక పనికిమాల ఏదో కింద చూస్తాను నేను, అందులో ఇంకో నో సెకండ్ థర్డ్. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి మేనిఫెస్టో ఇచ్చాడంటే నేను నమ్మను. ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకుల కింద ఆవిష్కృతమైన తండ్రి కొడుకులు ఇద్దరు ప్రజల కష్టాలు, ఇతిగతులు, సాధక బాధకాల మీద ఒక ఆవిష్కరణలు చేసి ఇవాళ నిరంతరం ప్రజల్లో ఆనాటి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంటు ఏ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత దమ్ము ధైర్యం చేయలేకపోయింది. అలాగే ఈ నవరత్నాల పథకాలు ఎవడొచ్చినా సరే నాట్ లెస్ దాన్ 90% ఇంప్లిమెంట్ చేయవలసిన పరిస్థితి ఉంది. దాని పర్యవసానమే వీళ్ళు కూడా అదే మేనిఫెస్టోలో అనౌన్స్ చేసుకున్నారు. అంత లాంగెస్ట్ విజన్స్ ఉన్న వాళ్ళు తండ్రి కొడుకులు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు పేరుకి చెప్తారు నాకు విజనరీ అని. విజనరీ ఉన్నాడు ఎప్పుడైనా సరే పక్కోటిది కాపీ కొట్టాడు అంటే నెవర్ బిఫోర్ ఇలాంటి లీడర్ లేడు ఆయన జగన్మోహన్ రెడ్డి. నెవర్ ఎవర్ ఇట్ హస్ నాట్ హ్యాపెండ్ విత్ తెలుగుదేశం దగ్గర. ఇట్ ఈస్ హ్యాపనింగ్ అంటే ఇన్నాళ్ళు బట్టి ఎక్కడో దగ్గర ఏదో చూసి కాపీ కొట్టుకుంటూ పాపం గడుపుకుని వచ్చాడు. రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు అర్థం చంద్రబాబు. నిన్న లోకేష్ గారు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కంటే చిన్నపిల్లల మాటలు విశ్లేషించలేను, చిన్నపిల్లల డిస్కషన్ అదే పెట్టకండి. రాజకీయాల్లో లోకేష్, సినిమాల్లో చైతన్య కృష్ణ, వీళ్ళిద్దరిని మీరు ఒకే కన్నుతో చూస్తే అర్థం ఏంటో తెలుస్తుంది. అంతేకాని మీరు హీరోని ఈ రాజకీయ నాయకులు అప్రమేదం అనుకుంటే మనం అంతకన్నా మన దౌర్భాగ్యం ఇంకోట్లేదు. సార్ ఆయన మాజీ మంత్రి, సార్ ఆయన మాజీ మంత్రి, పార్టీకి సంబంధించి కీలక నేతగా. మీనాల్ గారు కూడా ముఖ్యమంత్రి అయితే మీరు మాజీ మంత్రి ఏంటి సార్, గవర్నర్ కూడా అయిపోతారు. తెలుగుదేశం వాళ్ళు పంపి పెడితే మోతపల్లి నడిచారు చూడండి, గాలిలో గవర్నర్ అయినట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి ఏపీ మొత్తం తిరుగుతున్నారు, ఎలా ఉంది గ్రౌండ్? వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది? బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని శరగదోషం అయితే చెప్పలేదు సార్. తెలుగుదేశం జనసేన కలిసిన పాపానికి బీజేపీ ఆడుతున్న థర్డ్ ఎంపైర్ విజన్ కి అవుట్ కాకపోయినా అవుట్ అయితే అర్రులు చేస్తున్న బీజేపీ కింద చూడాలి మేనిఫెస్టో. ముఖ్యంగా రన్అట్ అవుతుంది చూడండి క్రికెట్ లో. అవుట్ అయిపోయిన వాడు నీ వల్ల నేను రన్అట్ అయిపోయినా, ఒకడు తెలుగుదేశం వాడు, ఇంకోడు పవన్ కళ్యాణ్. కారణాలు ఎత్తుక్కుంటారు. నేను ఇవాళ గెలవలేదంటే నువ్వే, నేను గెలవలేదంటే నువ్వే అని చెప్పడానికి మాత్రం ఉపయోగపడతాయి ఇద్దరు పోతు. కనీసం మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ లీడర్ సహకరించలేదంటే మరి అది ఎంత హాస్యాస్పదం. వెనకాల పాట వస్తుంది, మీరు విన్నారా లేదు? విన్నారా పాట? వినలేదు సార్. అంటరాని వాడివని దిగులు చెందకాల పాట వస్తుంది చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో బీజేపీ. అందుకని బీజేపీ పట్టుకోలేదా? పట్టుకోలే. అదే నేను నిన్న చంద్రబాబు మేనిఫెస్టో చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కింద ఏదో రాసి చూపించారు, నాకు మీటింగ్ ఉంది నేను తొందరగా వెళ్ళాలని కూడా. నిజం అనుకుంటారు. అది అసలే ఎలిమెంటరీ స్కూల్ పిల్లల చోట కడుపు నొప్పి వచ్చింది, మోషన్స్ అవుతున్నాయని స్కూల్ ఎగ్గొట్టడానికి ప్రయత్నించిన దాంట్లో నేను మేనిఫెస్టో నెపంతో ఎండకి తిరగకుండా గోపెట్లో ఏసీలో కూర్చున్నాడు. మీరు అది గమనించారు. ఏదో బిజీ ఉంది షెడ్యూల్ ఏంటంటే మరి నాదెండ్ల మనోహర్ కోఆపరేట్ ఆలోచించండి సార్. నాదెండ్ల మనోహర్తో బిజీగా ఉంటాడు, ఎవరితో బిజీగా ఉంటాడు. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది ఈరోజు ప్రసాద్ గారితో టీడీపీ జనసేన మేనిఫెస్టోకి సంబంధించి రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.